లంచం ఇస్తే ఎలాంటి దొంగ రికార్డుల్లో ఉన్న భూమినైనా రిజిస్ట్రేషన్ చేస్తారు. ఒకరిపై ఉన్న భూమిని మరొకరి పేరుపై రికార్డుల్లోకి ఎక్కించడం చాలా ఈజీ. ఇది తప్పు, అన్యాయం, అక్రమం అనే మాటలు వీరస్సలు పట్టించుకోరు. చేతులు తడిసాయా లేదా అనేది చూస్తారు. అలాంటి అవినీతి సబ్ రిజిస్ట్రార్లలో ఒకరైన సునీత ఇప్పుడు అడ్డంగా దొరికిపోయారు. ఇలాంటి పనులు చేస్తే మీరు ఎంతకాలం తప్పించుకుంటారు? ఏదో ఒకరోజు చట్టానికి దొరకాల్సిందే. ఇలానే సబ్ రిజిస్ట్రార్ సునీత లంచం తీసుకుంటూ ఉండగా ఏసీబీకి పట్టుబడ్డారు. ఇలా ఈమె ఒక్కరే కాదు, ఇలాంటి పని చేసేవాళ్లు తప్పకుండా ఏదో ఒకరోజు పట్టుబడడం ఖాయం. అయితే అధికారులు ఎలా పట్టుకున్నారో తెలుసా? హన్మకొండ జిల్లా పరకాల మున్సిపాలిటీ పరిధిలోని సీతారాంపురం గ్రామానికి చెందిన రాజేశ్వరరావు పేరిట ఉన్న 1173 చదరపు గజాల స్థలం ఉంది. దాన్ని 4 భాగాలుగా గిఫ్ట్ డీడ్ చేసుకునేందుకు ఆయన కుమారులు శ్రీనివాస్, శ్రీకాంత్లు స్థానిక దస్తావేజ్ లేఖరి పొట్ల నరేష్ ద్వారా పరకాల సబ్ రిజిస్ట్రార్ సునీతను కలవగా 80,000 లంచం ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు. దీంతో శ్రీనివాస్ ఈ నెల 22న హనుమకొండ ఏసీబీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. శ్రీనివాస్, శ్రీకాంత్లు 80,000ను మధ్యవర్తి నరేష్కి ఇవ్వగా అక్కడే కాపు కాసిన ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. నిందితులిద్దరిని అరెస్టు చేశామని శుక్రవారం హనుమకొండ ఏసీబీ కోర్టులో హాజరుపరిచినట్లుగా అనిషా డీఎస్పీ సాంబయ్య వెల్లడించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ బొల్లేరిగూడెనికి చెందిన సీరపు శ్రావణి వద్ద అదే ప్రాంతానికి చెందిన బాలసాని గణేష్ గౌడ్ 30 లక్షల అప్పు తీసుకున్నాడు. ఆ అప్పు తీర్చకుండా గణేష్, అతని కుటుంబీకులు బెదిరిస్తున్నారని శ్రావణి పాల్వంచ పట్టణ ఎస్ఐ బాణాల రాముకు ఫిర్యాదు చేయగా ఈ నెల 12న ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఛార్జిషీట్ దాఖలుకు 20,000 లంచం అడిగాడు. కేసు పరిష్కారం అయ్యాక మరికొంత ముట్టజెప్పాలని డిమాండ్ చేశాడు. దీంతో బాధితురాలు అనీషాకు ఫిర్యాదు చేశారు. శ్రావణి తరపు వ్యక్తి నుంచి ఎస్ఐ రాము మధ్యాహ్నం 20,000 లంచం తీసుకుంటూ ఉండగా కాపు కాసిన అనీషా అధికారులు పట్టుకున్నారు. నిందితుడిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లుగా డీఎస్పీ రమేష్ తెలిపారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.